కళ్ళు సైతం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలుగు తండ్రి ఆకర్షణ గొప్ప రాజాన్ని చెప్పే సందేశంలో బుద్ధి జ్ఞానం కూడా దయచేసి సేవ వినేవారు కూడా శ్రద్ధగా వినడానికి కూడా సహాయం దయచేయండి సార్. ఈ కొద్ది చిన్న ప్రార్థన చేసే నమ్ములు అడిగినాం తండ్రి. అందరికీ వందనాలు. నా పేరు ప్రకాష్. నేను చెప్పే సందేశం తోలా. అయితే గిద్యోను చనిపోయినాక అతని కుమారుడు గిద్యోను చనిపోయినాక గిద్యోనికి 70 మంది కుమారులు ఉంటారు. అయితే గిద్యోని పనికర్త కుమారుడు అబీమెలెకు. అయితే ఈ అబీమెలెకు ఏమనుకుంటాడంటే ఈ 70 మంది కుమారులని చంపేయాలని అనుకొని వాళ్ళని ఒక్క రాత్రి మీద ఆ 70 మంది కుమారులని చంపేస్తాడు. చంపేసినాక చూసిన దేవుడు అతన్ని కూడా చంపేశాడు. అబీమెలెకు చనిపోయినాక షేరు వంశంలో దోదూర్ మనుమడైన పువ్వ కుమారుడైన తోలాని ఇజ్రాయెల్ వాళ్ళు న్యాయాధిపతిగా ఎన్నుకుంటారు. అయితే ఇతను 23 సంవత్సరాలు ఇజ్రాయెల్ వాళ్ళకి న్యాయాధిపతిగా ఉంటాడు. ఇతను యవ్వన కాలంలో చనిపోతాడు. చనిపోయినప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు ఇతని శవాన్ని షెమెరులో పాతి పెడతారు. బైబిల్లో ఇతని గురించి కొద్దిగానే ఉంటుంది. ఇతను యుద్ధం చేసినట్టు, ఇతను ఇజ్రాయెల్ కాపాడినట్టు ఎక్కడ ఉండదు. దీని రెఫరెన్స్ న్యాయాధిపతులు 10వ అధ్యాయము 1వ వచనం 2వ వచనంలో ఉంటుంది. థ్యాంక్ యూ. మనం విన్నాము. అది అర్థమైందని అనుకుంటున్నాను. అందరికీ అర్థమైందా? ఎవరు ఆకాశ్ చెప్పింది? ఎవరి కొరకు? గిద్యోను. పరాక్రమం గల బలాఢ్యుడు అంటారు దూతోచకరికి. ఆయన ఏమో ఇట్లా ఉంటాడు. నిజంగా దేవుడి కార్యాలు గొప్పగా ఉంటాయి అన్నమాట. మనం ఎక్స్పెక్ట్ చేయము. ఆయన అవునా కదంటారా? ఆయన అనుకుంటే ప్రకాశం కూడా వాక్యం చెప్పించగలరు. అవునంటారా కాదంటారా? దేవుడి కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి నిజంగా. మరి గిద్యోను చూస్తే ఆయన పర్సనాలిటీ అంతగా ఏం లేదు. కానీ దూతోచకరు అంటుంది పరాక్రమం గల బలాఢ్యుడు అంటుంది. ఆయన షాక్ అవుతాడు. నేను పరాక్రమం గల బలాఢ్యుడు అంటాడు. కానీ దేవుడు ఏం చేసిన కార్యం అక్కడ? ఎంతమంది ఉన్నారు స్టార్టింగ్లో? సైన్యము 32,000 మంది ఉన్నారు. కానీ ఎంతమంది? 300 మందితో కార్యం చేశాడు. అది కూడా అవసరం లేదు దేవుడికి. లేకపోతే గిద్యోనికి ధైర్యపరచాలి, ఇంకా బలం ఉంది అని చూపించాలి కాబట్టి పెట్టాడు. లేకపోతే అది కూడా అవసరం లేదు. నిజంగా దేవుడి చాలా గొప్పగా ఉంటాయి. దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించుగాక. మరి మనము మెసేజ్లోనికి వెళ్దాము. మన మధ్యలో ఉన్న మరియమ్మ గారు ప్రార్థన చేస్తారు. ఇది మైక్లో అమ్మగారు ప్రార్థన చేస్తారు. వాక్య నిమిత్తమై అమ్మగారు కూడా సిద్ధపడతాం. ప్రార్థనలో ఏకీభవిద్దాము. దేవుడు మాతో మన ఆశీర్వాదాలు కనుక మనం